బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగిందని చెప్పవచ్చు. రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి తర్వాత పృథ్వీ గారు కూడా వచ్చారనమాట. 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు. సో పృథ్వీ గారు మాట్లాడితే కాంట్రవర్సీకి గురైందని చెప్పొచ్చు. సో నిన్న నైట్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 35 నుంచి 40K సో ట్వీట్స్ అయితే బైకాట్ లైలా అని వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. దీనిపై హీరో మరియు ప్రొడ్యూసర్ సహావ్ సో ఇద్దరు స్పందించారని చెప్పొచ్చు అనమాట. సో సారీ కూడా చెప్పారు. అసలు ఏం చేశారనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఆ క్యారెక్టర్ పృథ్వీ క్యారెక్టర్ ఉంటుందంట దాంట్లో, ఆయన అట్లా చెప్పారు. కానీ లేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్ అండ్ హీరో చెప్తున్నారు అనమాట. అదేంటంటే సో నేను జైల్లో ఆ మూవీలో నేను జైల్లో వెళ్ళేటప్పుడు 150 మేకలు ఉంటే నేను వచ్చిన తర్వాత 11 గొర్రెలే ఉన్నాయని చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. రాజకీయాలు ఎందుకు సారు? సో మూవీ రిలీజ్ ఈవెంట్ లో రాజకీయాలు ఎందుకు? అందుకే కదా బాయ్కాట్ లైలా అని వాళ్ళు కామెంట్ చేసేది. తప్పు తెలుసుకొని వాళ్ళు చెప్పారు. కాకపోతే అక్కడ వాళ్ళు లేకపోయినా సో వాళ్ళ ఈవెంట్ లోనే వాళ్ళ మూవీలోనే ఒక ఆర్టిస్ట్ కాబట్టి సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఒక తప్పును అయితే సరిదిద్దే క్రమంలో సారీ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడైనా ఆగండి అని చెప్తున్నాను అనమాట. సో తన ప్రమేయం లేకుండా జరిగింది. సో కావాలంటే బాయ్కాట్ సో ఎవరైతే పృథ్వీ గారు ఉన్నారో 30 years ఇండస్ట్రీ సో అతన్ని చేయాలి కానీ ఒక హీరోని చేయడం ఒక మూవీని చేయడం అయితే సమంజసం అయితే కాదు. కాకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే కాదు. సో గేమ్ చేంజర్ లో కూడా పృథ్వీ అదే పనిగా చేశారని టార్గెట్ చేశారని. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సో పృథ్వీ గారు అదే విధంగా వైసీపీని టార్గెట్ అయితే చేయడం జరిగిందని చెప్పొచ్చు. సో 11-150 అంటే వైసీపీ కాక ఇంకెవరు అయి ఉంటారని మనకు తెలియదా ఏంటి? సో అదే విధంగా సో మనం చూసుకుంటే సినిమాల్లో కానీ సో నిజ జీవితంలో కానీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ అసలు రాజకీయాలకు అసలు వెళ్ళొద్దని నేనైతే చెప్తాను అనమాట. ఎందుకంటే అది రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సో సినిమాలు రాజకీయాలు వేరు వేరు కాబట్టి సో ఏది పంత వారిదే. ఒకరు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఒకరు పాలిస్తారనమాట. సో దేని పంత దాందే. అందుకే మీరు ఏదైనా ఉంటే మీరు చేసుకుంటలే కానీ సో ఒక మూవీని అయితే బలి చేయకండి అని చెప్పేసి నేను చెప్తాను అనమాట. సో అదే మన హీరో విశ్వక్సేన్ కూడా అదే చెప్పారు. సో మీరు చూసుకోండి సార్, నా మూవీ సార్ ఇది. ఒక్కరు తప్పు చేసిన దానికి 99 మందిని మీరు ఎందుకు సార్ శిక్షించేది అని చెప్పేసి తను చెప్పారని చెప్పవచ్చు అనమాట. సో తను లిటరల్లీ ఈ రోజు ఏడవడం అయితే నేను చూశానని చెప్పవచ్చు. తను మాట్లాడినంతసేపు తన కళ్ళలో నీళ్ళైతే నేను చూడడం జరిగింది. సో అది కూడా కరెక్ట్ కాదు సార్. కాకపోతే వీళ్ళు మాట్లాడడం అయితే ఏదైతే ఉందో అది చాలా చాలా తప్పని నేను అంటాను. అది ఖండిస్తూ దీన్ని అయితే సపోర్ట్ చేస్తున్నాను అనమాట. ఒక మూవీని బైకాట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ఏదైతే రాజకీయాలు ఉందో సినిమాలు లాగడం కానీ సో రిలీజ్ ఈవెంట్ లో కానీ ప్రమోషన్ లో మాట్లాడడం కానీ అది కరెక్ట్ కాదని కూడా చెప్తున్నాను. సో సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.